కొంతమేర, ఎందుకంటే ఆ మెయింటెనెన్స్ లేకపోయినా ఎక్కడా కూడా గ్రీజ్ కూడా పెట్టలేని స్థితిలో ఉన్న కనీసం ఇప్పటి వరకు అయినా అట్లా ఆగినాయి అంటే అది బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి లాకులు కాబట్టి జగన్ దెబ్బని తట్టుకుని నిలబడ్డాయి. 10% అంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని గతంలో ఎక్కడ నిబంధనలో లేదు, మీరు మన ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఎందుకు ఆపుతున్నారు? అది ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలతో పనిచేస్తుంటే ఆయన ఈరోజు లెటర్ రాసేటువంటి పరిస్థితి ఉండకపోయిండేది. ఒకసారి అసెంబ్లీలో ఆయన మాట్లాడినటువంటి రికార్డులే ఉన్నాయి. ఒకసారి ఆయన ఏం మాట్లాడాడు అసెంబ్లీలో, ఒకసారి ఆ రికార్డ్ చూసుకుంటే ఆయనకి తెలుస్తుంది. నేను కూడా ఎందుకంటే అసెంబ్లీలో ఉన్నా. ఒకసారి ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు నీకు 23 మంది ఉన్నారు, ఒక 5 ఎమ్మెల్యేని నేను తీసుకుంటే నీకు 17, 18 వచ్చేస్తే నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా నీకు మిగలదు నేను తలుచుకుంటే అన్నాడు. అంటే ఆయన చెప్పింది ఏంటి ఆ రోజు అంటే 18 మంది ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా, అది నేను తీసుకుంటే ఆ హోదా కూడా ఉండదని ఆ రోజు అసెంబ్లీలో చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు అబ్బాయి నెంబర్తో సంబంధం లేదు, ప్రతిపక్షం హోదా నాకు ఇవ్వాలని అంటే, ఒకసారి రికార్డులు 2 మీరు మీడియా ఉన్నారు కాబట్టి ఆ రికార్డు ఒకసారి కావాలంటే నేను మీకు పంపిస్తాను. ఆ రోజు అసెంబ్లీలో ఆయన ఏం మాట్లాడాడు అంచేత మీరు కూడా అవి 2 కూడా పెట్టండి. ఆ రోజు ఏం మాట్లాడాడు ఆయన, ఈరోజు మా లెక్కలో ఎవరు ఉదాహరించాడో రాయండి. అంటే అధికారంలో ఉన్నప్పుడు వేస్తాం. ఇప్పుడు ప్రజలే తిరస్కరించారు జగన్మోహన్ రెడ్డిని. అంటే కనీసం అధికార పక్షమే కాదు, ప్రతిపక్షంలో ఉండడానికి కూడా అర్హుడు కాదు. ఇటువంటి వ్యక్తి అసలు ప్రజాస్వామ్యంలో ఉండడానికి అర్హుడు కదని ప్రజలు ఇచ్చారు తీర్పు. అది అంటే ప్రజల తీర్పుని ఆయన గ్రహించుకొని ఎక్కడ తప్పులు చేశాము, ఏం పొరపాట్లు చేశాము అని దాని మీద రివ్యూలు చేసుకుంటే ఆయనకి ఏదైనా భవిష్యత్తులో ఆలోచన ఉంటుంది తప్ప ఇంకా అతన్ని ఇంకా ఆ మాయలోనే ఆ భ్రమలోనే ఉండి అంటే ఇంకా రేపొద్దు భవిష్యత్తులో ఆ 11 కూడా ఆయనకి మిగిలే పరిస్థితి ఉండదు. లేదండి, ఇప్పుడు నిన్న చాలా స్పీకర్ గారు ఆ విషయంలో చెప్పారు. మాట్లాడిన సభ్యులు కూడా అందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే అసెంబ్లీలో ఆయన పదవి బాధ్యతలు స్వీకరించినప్పుడు గతంలో ఆయన ఒక మాజీ మంత్రి లేదా ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆ రోజు యాజ్ ఏ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఆ వాగ్దాటి కానీ ఆ వేడి కానీ ఆ వాడి కానీ ఆయన మాటల్లో ఉంటాయి, సహజం ఎవరైనా. కానీ స్పీకర్ పదవిని తీసుకున్న తర్వాత ఆయన ధోరణి, ఆయన వాడి వేడి మారుతుంది. అంచేత లాస్ట్ టైం చేసిన దానికి కంపారిజన్ ఇప్పుడు మన స్పీకర్ పదవిలో ఉన్నదానికి కంపారిజన్ మనం చేయలేం. అట్లా అనుకుంటే కోళ్ళ శివప్రసాద్ గారు చాలా అగ్రెసివ్గా ఎఫెక్టివ్గా ఆయన ఒక టైగర్ మాదిరిగా ఉండేవాడు. అదంతా కూడా అందరు పల్నాడు సింహం అని పల్నాడు పులి అని చెప్పేవారు. కానీ ఆయన స్పీకర్గా చూసిన తర్వాత నేనే చూసాను ఆ రోజు, ఎందుకంటే అప్పుడు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నా. వీళ్ళు ఇట్లా బెంచీల మీద షూలతో సహా ఆయన ఎదురుగుండా బెంచీలు ఎక్కి ఆయన చుట్టుముట్టి ఆయన మీద దాడికి పూనుకున్నా కూడా కనీసం ఆయన్ని మార్షల్స్ తెప్పించి వాళ్ళని బయటికి పంపించినటువంటి పరిస్థితులే. చాలా ఓపికగా 1 hour 2 hours రిక్వెస్ట్ చేసుకుని ఉండేవాడు. ఆ రోజు నేను చాలాసార్లు చూసాం. అంటే ఏంటి, ఆయన స్పీకర్గా వచ్చిన తర్వాత ఆయన సహజ సిద్ధమైనటువంటి ధోరణికి భిన్నంగా ఆయన స్పీకర్గా వ్యవహరించారు. అంచేత ఏనుపాత్రుడి గారు కూడా ఆయన పెద్ద మనిషి, ఆయనకి ఎక్స్పీరియన్స్ అనుభవం ఉంది. అంచేత స్పీకర్ని కూడా ఆయన సమర్థవంతంగా నిర్వహించగలుగుతాడు. ఈయన ఏదైతే గతంలో ఏదైతే తప్పులు చేశామో ఆ తప్పులు ఏవైతే ఈయన మైండ్లో రిజిస్టర్ అయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా ఆ ప్రభుత్వం కూడా అట్లా చేస్తుంది అనేటువంటి ఆలోచనతో ఈయన ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే అట్లా అనుకుంటే మేము ఆయనకి ప్రతిపక్ష హోదా లేకపోయినా కనీసం, ఎందుకంటే చాలామంది చెప్పడం జరిగింది ఏదైతే ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే కాబట్టి ఆయన్ని మామూలుగా ఏదైతే ఎమ్మెల్యేలు వచ్చేటువంటి గేట్ నుంచి అలౌ చేస్తే సరిపోతుందని. కానీ ఏంటంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి హోదాలోనే ఆయనకి లోపల ఇచ్చేటువంటి గౌరవం, ఆయన గేట్ నుంచి కానీ కారు నుంచి రావడం కానీ, అదేవిధంగా ఆయన కూడా ఆల్ఫాబెటికల్లో వాస్తవంగా చెప్పాలంటే యాజ్ ఎమ్మెల్యేగా ట్రీట్ చేస్తే ఆల్ఫాబెటికల్లో ఎమ్మెల్యేగా చెప్పాలి. అయినా సరే ఆ మాజీ ముఖ్యమంత్రి అన్న హోదాతోటే ఆయన మంత్రుల తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం ఇవ్వడం జరిగింది. చేత ఏంటంటే
ఇప్పుడు ఏదైతే 5 సంవత్సరాల్లో తాడేపల్లి రాజప్రసాదం వదిలి బయటికి రాకుండా ఎక్కడైనా తప్పుజారి వెళ్తే 144 సెక్షన్లు పెట్టుకుని పరదాల మాటున బ్యారికేడ్లు పెట్టుకుని వేలాది పోలీస్ తోటి వెళ్ళి ప్రజలకు ఏదైతే దూరం అయ్యాడో వాటన్నిటి మీద ఆయన రివ్యూ చేసుకోవాల్సిన వ్యక్తి ఇంకా పాత భ్రమలోనే అబద్ధాలు అసత్యాలు చల్లుతూ పోతూ ఉన్నాడు. అది అతనికి మరింత నష్టం భవిష్యత్తులో కలగజేస్తుంది. సరే, దేవినేని మంత్రిగా ఉన్నప్పుడు కృష్ణానదిలో ఆయన ఒక బోట్ వేసుకొని కృష్ణానది ఆక్రమణకు గురైంది అని చెప్పేసి ఆయన పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి వదిలేశారు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కేసులు కూడా కట్టింది. దాంట్లో చంద్రబాబు నాయుడు ఇల్లు కూడా ఉంది. ఇప్పుడు ఆ కేసుల వ్యవహారం ఎట్లా చేస్తారు? చూద్దామంటే ఇప్పుడు 1 by 1 మనం ఛార్జ్ తీసుకున్నది ఒక 5 days అంచేది ఒక్కొక్కటి శాఖాపరంగా మనం రివ్యూ చేసుకుంటాం. తీసుకుని దాన్ని రివ్యూ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఎటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయని చూసుకుంటాం. అంటే ఇప్పుడు 1 by 1 ఇప్పుడు మాకు కూడా ఏంటంటే ఒక 2-3 months, ఎందుకంటే లాస్ట్ 5 years ఇప్పుడే మేము చెప్పాం. ఏదైతే లాస్ట్ 5 years ప్లస్ ఈ 5 years 10 years వరకుని 5 yearsలో చేసేటువంటి పని అంచేత తప్పనిసరిగా 1 by 1 ఒకటి క్లియర్ చేస్తాం. రేపు మళ్ళీ ఓకే జనవరుల శాఖకి మళ్ళీ ఆ కళ వచ్చేటువంటి విధంగా శ్రాయశక్తులు అయితే పనిచేస్తాం. అటువంటి ఏమైనా మీ దృష్టిలో ఏమైనా ఉంటే అవి కూడా మాకు సజెషన్స్ సూచనలు ఉంటే మేము కూడా నోట్ చేసుకుని దాని మీద కూడా ఇన్స్పెక్షన్ చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కొద్దిగా టెండర్స్ కానీ అగ్రిమెంట్లు కానీ మే నెలలో చేయవలసిన ప్రక్రియ కూడా చేయకుండా గాలి కొదిలేయడంతో ఇప్పుడు జూన్ నెల వర్షాలు స్టార్ట్ అయినా కొంతమేర నీటిని మనం ఏదైతే మరి ధవళేసిని విడుదల చేసుకుంటున్నప్పటికీ కూడా ఈవేళ ఆకుమళ్ళకి నీరు అందనటువంటి పరిస్థితి, డ్రైన్స్లో కూడా వీడు గట్టిగా ఉండడంతో జరిగినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం. ఏదైతే మరి ఫించా కానీ గుడ్లగమ్మ కానీ అదేవిధంగా పులిచింతల కానీ అన్నమయ్య కానీ ఇట్లా ఏదైతే విధ్వంసానికి అంటే కనీసం లాకులు గ్రీజ్ మెయింటెనెన్స్ కూడా లేక షట్టర్ మెయింటెనెన్స్ కూడా లేక ఏదైతే ఈ యొక్క గుండ్లగమ్మ అన్నమయ్య పులిచింతలు ఎట్లా విధ్వంసానికి గురయ్యో మనందరం కూడా చూసాం. అటువంటి పరిస్థితులు రేపు తలెత్తకుండా చిన్న ప్రాజెక్ట్స్లో కానీ రిజర్వాయర్స్ దగ్గర కానీ కెనాల్స్ దగ్గర కానీ డ్రైన్స్ దగ్గర కానీ అటువంటివి ఏవైనా ప్రమాదభరితంగా గేట్లు కానీ ఏదైతే లాకులు కానీ షట్టర్స్ కానీ ఉంటే అవి కూడా మరి యుద్ధ ప్రాతిపదికన బాగు చేసేటువంటి విధంలో వాటికి కూడా ఎస్టిమేట్ చేయమని అధికారులకు కూడా మరి ఆదేశించడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఇది ఫ్లడ్ టైం కాబట్టి గత 4-5 సంవత్సరాలుగా ఏదైతే ఫ్లడ్ బ్యాంక్స్ ఏటుగట్ల నిర్వహణ కూడా గాలికి వదిలేసింది ప్రభుత్వం. దానివల్ల మొన్న వరదలు వచ్చినప్పుడు ప్రత్యక్షంగా నేను కూడా చూసాం. ఏదైతే ఆ ఏటుగట్ల సంరక్షణ అనేది మేము స్వచ్ఛందంగా అంటే ఎవరైతే యువత అందరూ కూడా రాత్రులు కూడా నిద్ర లేకుండా మేమే శాండ్ తెచ్చుకొని మేమే ట్రాన్స్పోర్ట్ చేసుకుని మేమే బ్యాగ్స్లో కట్టి మేమే ఏటుగట్లను కాపాడుకున్నటువంటి పరిస్థితి చూసాం. అటువంటి పరిస్థితి రేపు తలెత్తకుండా అటువంటి ఫ్లడ్ బ్యాంక్స్ని ఇమ్మీడియట్లీ క్లియర్ చేయడానికి కనీసం ఇప్పుడు ఈ రైనీ సీజన్లో చేయకపోయినా నెక్స్ట్ ఈ యొక్క డిసెంబర్ మే ఏదైతే నెక్స్ట్ సీజన్ ఏదైతుందో అప్పటికైనా పటిష్టం చేసుకోవడానికి ఇప్పటి నుంచే దానికి ఎస్టిమేషన్ చేసుకుని అవి కూడా టెండర్స్ పెట్టుకుని కనీసం నెక్స్ట్ సీజన్కైనా సరే ఆ ఏటుగట్లన్నింటినీ కూడా మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. ఎక్కడైతే వీక్గా ఉన్నాయో బండ్స్ ఎక్కడైతే వీక్గా ఉన్నాయో అవి ఒకటి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మనకు ఫ్లడ్స్ వచ్చిన టైం కాబట్టి దానికి ప్రికాషనరీగా, ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎప్పుడైనా ఫ్లడ్స్ వస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి సరివు బాధలు కానీ లేదా శాండ్ బ్యాగ్స్ కానీ దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ముందే ప్రొక్యూర్మెంట్ చేసి దాన్ని రిజర్వ్ చేసుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడ కూడా అటువంటి పరిస్థితులు లేవు. అటువంటివన్నీ కూడా గాలి వదిలేసినటువంటి పరిస్థితులు. అంచేతే ఇప్పుడైనా సరే ఇమ్మీడియట్లీ ఏదైతే ఫ్లడ్కి సంబంధించి ఎక్కడెక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఎక్కడైతే ఉన్నో దానికి కావాల్సినటువంటి ఏదైతే మెటీరియల్ కావాలో అదంతా కూడా ఇమ్మీడియట్లీ అది కూడా ప్రొక్యూర్మెంట్ చేసుకోవడానికి అది కూడా ఎస్టిమేషన్లు వేసుకుని ఈ రకంగా ఈ వీడు ఈ డీసిల్టింగు ఈ షట్టర్స్ లాక్స్ వీటి మరమ్మతులు అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ప్రికాషన్స్ సంబంధించినవన్నీ కూడా ఎస్టిమేషన్లు వేసుకుని ఈ 4-5 days వర్క్ చేసి రేపు మండే సోమవారం మళ్ళీ ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుంటాం.
అంచేత సోమవారం జరిగేటువంటి రివ్యూ మీటింగ్కి అందరూ కూడా ఆ ఎస్టిమేషన్ అన్నీ కూడా సిద్ధపరచుకుని తీసుకురావాలని చెప్పేసి ఈరోజు ఈ మీటింగ్లో అందరికీ కూడా చెప్పడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఎందుకంటే సాగునీటి వ్యవస్థ అన్న ఇరిగేషన్ ఏదైతే ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా మొదటి నుంచి కూడా ప్రాధాన్యత తెలుగుదేశం ప్రభుత్వానికి. ఈరోజనే కాదు, ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత ద ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి సాగునీటి వ్యవస్థకి ప్రాధాన్యతనిచ్చి ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏదైతే ప్రారంభించారో దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా కంటిన్యూ చేసుకుంటూ ఏదైతే నదుల అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి ఆలోచనతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంచెం కష్టమైన, ఎందుకంటే 5 సంవత్సరాలు వీళ్ళు ఇరిగేషన్ని నిర్వీర్యం చేసేసిన పరిస్థితుల్లో బడ్జెట్ మొత్తం కొలాప్స్ చేసి ఇంకొక 1 year 2 years కూడా పాతవే తీర్చలేనటువంటి పరిస్థితులు నెట్టేసినటువంటి పరిస్థితుల్లో లాస్ట్ 5 years కష్టం. మళ్ళీ ఇప్పుడు మనం ఈ 5 yearsలో చేయవలసిన పనులు అంటే మాకు 5 సంవత్సరాల డ్యూరేషన్ ఉంది, కానీ పని చేయవలసింది మాత్రం 10 సంవత్సరాల పని ఉంది. అదే నేను ఈరోజు అధికారులకు కూడా చెప్పి ఇది ఒక యజ్ఞంలాగా మనందరం కూడా కలిసి పనిచేస్తేనే ఇది నెరవేరుతుంది. అన్నదాతకి సేవ చేసి అన్నదాతకి రుణం తీర్చుకునేటువంటి అవకాశం ఇరిగేషన్ డిపార్ట్మెంటు మనకే ఉంది. కాబట్టి దయవుంచి ఆ కోణంలో అందరం కూడా ఒక టీముగా కలిసి పనిచేసి మళ్ళీ ఈ యొక్క ఇరిగేషన్ని గాడిలో పెట్టాలి అనేటువంటి ఆలోచనతో అందరినీ కూడా రివ్యూ చేయడం జరిగిందని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ఏదైతే పర్టికులర్గా ఇక్కడ ఏదైతే ఇప్పుడు గోదావరి డెల్టా చూసుకున్నట్లయితే మరి దగ్గర ఒక అంటే ఈ డీసిల్టింగ్ తీగిపోవడం వల్ల దగ్గర ఒక 4 లక్షల ఎకరాల వరకు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంది. అదేవిధంగా ఈ తూడు వల్ల కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంది. పర్టికులర్గా దానివల్ల ఏమవుతుందంటే రైతు పెట్టిన పెట్టుబడి నష్టం గురవుతుంది. నెక్స్ట్ 2 దానికి ప్రభుత్వం మళ్ళీ ఇన్పుట్ సబ్సిడీ ముంపుకు గురవడం వల్ల మళ్ళీ ఇన్పుట్ సబ్సిడీలోనూ కొంత మళ్ళీ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అదే మనం ఈ డీసిల్టింగ్ ఇన్ టైంలో చేసుకుని అదేవిధంగా ఏదైతే ఈ డెక్క ఇటువంటి వీడిని తొలగించుకున్నట్లయితే ఆ రైతు ఎకరానికి పెట్టుబడి పెట్టేటువంటి ఆ పెట్టుబడి సాయం రిలీఫ్ ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా మళ్ళీ వాళ్ళకి ఎకరానికి 8,000 10,000 ఇచ్చి ఇన్పుట్ సబ్సిడీ క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా అది ఈ టైంలో వర్క్ చేసుకుంటే మనం గవర్నమెంట్ సేవ్ అవుతుంది, అదేవిధంగా రైతు పర్టికులర్గా సేవ్ అవుతాడు. నెక్స్ట్ మేజర్గా ఈల్డింగ్ కూడా మనం నష్టపోకుండా ఉంటాం. లేదు, దాని గురించే ఈరోజు యాక్చువల్గా ఈ యొక్క ఈఎన్సీ సిఈ ఎస్సీలతో సమీక్ష పెట్టిందే దానికోసం వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. బడ్జెట్ ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఏదో మళ్ళీ కాన్స్టిట్యున్సీ లేకపోతే డిస్టిక్ అనేది కాకుండా ఇప్పుడు ఎమర్జెన్సీ ఇమ్మీడియట్లీ ఈ క్రాప్కి రైతుకి నష్టం లేకుండా అంటే ఇదిగో ఈ వీడ్ క్లియర్ చేస్తే ఈ ఆయకట్టు సేవ్ అవుతుంది. ఈ డీసిల్టింగ్ మనం కనీసం ఇప్పుడు ఎస్టిమేషన్లు వేసుకుని ఉంటే ఈ సీజన్లో కానీ నెక్స్ట్ సీజన్లో కానీ కనీసం రైతుకి ఆదుకోగలుగుతాం. ఇగో ఈ షట్టరు ఇప్పుడు కనుక మనం క్లోజ్ చేసుకుని క్లియర్ చేయకపోతే ఈ షట్టర్ రేపు వరదలు కొట్టుకుపోతే మళ్ళీ ఒక 10,000 ఎకరాలకు నీరు ఇవ్వలేము. అంటే ఇట్లాంటి ఇమ్మీడియట్ నీడ్ ఇప్పుడు ఇందాక కూడా కొన్ని కెనాల్ చెప్పారు బండ్ రీచెస్ పడిపోయినాయి. అటువంటి ఏమైనా ఉంటే ఇమ్మీడియట్లీ క్లియర్ చేసి క్లోజ్ చేసుకోకపోతే రేపు వాటర్ వచ్చినా కూడా మనం ఇవ్వలేని పొజిషన్. అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే యాక్చువల్గా మనం ఓన్లీ గోదావరి డెల్టాకు సంబంధించి మనకి ఇన్ఫ్లో ఉంది ఒక 9,000-8,000 క్యూసెక్కుల నీరు. దాన్నే మనం కింద ఇప్పుడు ప్రజెంటు మనం ఏదైతే గోదావరి డెల్టాకి ఇవ్వగలుగుతూ ఉన్నాం అది కూడా ఇంకా ఒక 2,000 అనదర్ ఇంకా పెంచవలసిన అవసరం ఉంది. దాన్ని కూడా సీలేరు నుంచి కూడా తీసుకుని ఆ గోదావరి వరకు ఇప్పుడు ప్రజెంట్ కొంత వాటర్ ఇవ్వగలుగుతూ ఉన్నాం. ఇంకా సీలేరు నుంచి కూడా కొద్దిగా ఎక్కువ తీసుకోమని చెప్పడం జరుగుతుంది, 2,000 క్యూసెక్కుల దాకా. ఎందుకంటే కింద ఇప్పుడు అంతా సీజన్ స్టార్ట్ అవుతూ ఉంది, కొంత డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా ఉంది. కాబట్టి ఇంకా శ్రీశైలం ఇవన్నీ కూడా మీకు తెలియదు కాదు, ఇంకా నాగార్జునసాగర్ ఇవన్నీ కూడా పైన ఫుల్ అయ్యి వస్తేనే కానీ మనకి జూలై 2nd week వస్తేనే కానీ
థర్డ్ వీక్ వస్తాను కానీ ఇవన్నీ కూడా సెట్ కావు. ఈ లోపల కనీసం ఈ పనులు చేసుకుని ఉంటే రేపొద్దున ఆ వాటర్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఈ రాయలసీమ కానీ ఇవి కానీ ఉపయోగపడతాయి అనేటువంటి ఉద్దేశంతో కొద్దిగా ముందుగా ప్రికాషన్స్ తీసుకుందామని. అదేవిధంగా ఇంకా పురుషోత్తంపట్నం, అదేవిధంగా ఏదైతే పట్టిసీమ అంటే ఒకవేళ కృష్ణ ఏదైనా మనకి డిలే అయినా కూడా పట్టిసీమని మనం ఆర్గనైజ్ చేసుకోవాలంటే ఇప్పుడు పంప్స్ కూడా ఇంకా కొన్ని రిపేర్స్ ఉన్నాయి, అవి కూడా ఇమీడియట్లీ క్లియర్ చేసుకోమని చెప్పాం. ఎందుకంటే ఇప్పుడైతే 8,000 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో వస్తుంది కాబట్టి ఇప్పుడైతే మనం ఏం ఓపెన్ చేయలేం పట్టిసీమ కానీ పురుషోత్తంపట్నం. రేపు ఒక 20,000 క్యూసెక్కుల నీరు కనుక మనకి ఇన్ఫ్లో వస్తే అప్పుడు రెండు కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అందుకని రేపు తెలుసుంటే అది కూడా జూలై ఫస్ట్ వీక్ కల్లా జనరల్గా లాస్ట్ టైం ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే ఆ జూలై ఫస్ట్ సెకండ్ వీక్కి అట్లా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అప్పటికప్పుడు మళ్ళీ మనము రిపేర్లు చేసుకుని ఎదుర్కొనే లేకుండా ఆ వాటర్ వృధాగా సముద్రంలోకి పోకుండా ఇప్పుడే ఆ పురుషోత్తంపట్నం కూడా అవి కూడా లిఫ్ట్ కూడా కొన్ని పంప్స్ కొంచెం రిపేర్స్ ఉంటే అవి కూడా క్లియర్ చేయమని చెప్పాం. ఎట్లా అంటే కొంచెం మనం వచ్చిన తర్వాత ప్రాబ్లం వచ్చిన తర్వాత అప్పుడు మనం ఇంకొక 3 days 5 days ఎందుకంటే ఆ నీటిని మనం ఆపలేము, అన్నెసరీగా ఉన్న వాటర్ను కూడా వదులుకోకుండా ముందుగానే కొంత ప్రికాషన్ తీసుకుంటే అవన్నీ కూడా మనం వాటర్ వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడిప్పుడే ప్రయత్నం. ఎందుకంటే మళ్ళీ ఏదైతే ఇరిగేషన్కి ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ పునర్నిర్మాణం ఇచ్చేటువంటి విధంగా ఇప్పుడిప్పుడే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. అందుకే ముందు అసలు రైతులకి ఇమ్మీడియట్లీ రిలీఫ్ ఇచ్చేటువంటి వాటి మీద అంటే ఇప్పుడు ఉన్న రంగాన్ని కనీసం వాటి ద్వారా రైతులకి అవకాశం ఎంతవరకు ఉంటే అంతవరకు ఇవ్వాలని ఎవరైతే ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆలోచన ప్రకారం 1 by 1 ఒక్కొక్క వర్క్ చేసుకుంటూ అందులో భాగంగా ఈ వర్క్ చేసుకుంటాం. ఏదైతే ఇప్పుడు సిడబ్ల్యూసి ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇక్కడ డయాఫ్రమ్ వాల్ కానీ ఏదైతే నష్టపోయిందో అంటే ఆ డయాఫ్రమ్ వాల్ ఏదైతే దాన్ని రిపేర్ చేయడమా లేకపోతే ప్యారలల్గా కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయడం, అదేవిధంగా ఏదైతే ఎగువ కాపర్ డ్యాము దిగువ కాపర్ డ్యామ్ నుంచి వచ్చేటువంటి సీపేజ్ ఏదైతే ఉందో దాన్ని ఎట్లా అరెస్ట్ చేసి అరికెట్టడం, అదేవిధంగా రేపు రాక్ఫిల్ డ్యాము నిర్మాణం చేసేటప్పుడు దానికి ఎట్లా ట్రీట్మెంట్ చేసుకుని మనం చేయాలనేటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం సిడబ్ల్యూసి అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి ఎవరైతే ఆఫరీ ఇక్కడ ఇచ్చేటువంటి డిజైన్స్ని మళ్ళీ వాళ్ళు కూడా సిడబ్ల్యూసి కూడా వాళ్ళు కూడా ఏదైతే ఇంటర్నేషనల్ వాళ్ళ ఏజెన్సీ ఏదైతే పిలిచారో వాళ్ళు కూడా క్రాస్ చెక్ చేసుకొని అవి ఫైనలైజ్ చేయడానికి వాళ్ళు కూడా పిలవడం జరిగింది. అందులో భాగంగానే యుఎస్ఏ నుంచి ఒక 2, అదేవిధంగా ఒక 2 కెనడా నుంచి వాళ్ళు నిపుణులు తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా 1 year వాళ్ళు ఈ పోలవరాన్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఏదైతే ఇక్కడ ఇచ్చేటువంటి ఏజెన్సీ ఇచ్చేటువంటి డిజైన్స్ ఏవైతే ఉన్నాయో సిడబ్ల్యూసి ఇచ్చే డిజైన్స్ ఏవి ఉండో వాటిని కూడా వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుని ద బెస్ట్ ఏంటనేది వాళ్ళు కూడా డిసిషన్ ఇవ్వడానికి కోసం చెప్పి సిడబ్ల్యూసి ఇచ్చినటువంటి భాగంగా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో భాగంగా వాళ్ళు ఇంటర్నేషనల్ ఏజెన్సీని తీసుకోవడం జరిగింది. అది ఈ మంత్ ఎండింగ్ లాస్ట్ వీక్లో ఈ పోలవరం విజిట్ ఉంటుందని చెప్పడం జరిగింది. సరే, కెనాల్స్ డ్రైన్స్ ప్రాజెక్ట్ గేట్స్ కెనాల్స్ ప్రాజెక్ట్స్ గేట్స్ ఇంత దారుణ పరిస్థితులు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు, ఓకే. కానీ అధికారులు తమ బాధ్యత ఇంత దారుణంగా ఉంటే వాళ్ళకేమో నోటీసులు ఇచ్చేమో ఎక్స్ప్లెనేషన్ అడిగారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఇంకా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగుతుంది కదా, అన్నమయ్య ప్రాజెక్ట్ అట్లా. అదే మీరు చెప్పిందే వాళ్ళని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం అంటే ఒకే ఎన్నికల సమయం కాబట్టి వాళ్ళ ప్రయారిటీ మారిపోయి ఉండొచ్చు, కానీ అధికారులుగా మన ప్రయారిటీ మనం మిస్ అవ్వకూడదు. ఓకే, టెండర్స్లో పార్టిసిపేషన్ ఉందా లేదా, బిల్స్లో అవినీతి లేదని మీకు అనవసరం. ఎవ్రీ ఇయర్ ఏదైతే ఇమ్మీడియట్లీ చేయవలసిన పనులు మీరు చేయాలి కదా, కనీసం ఎస్టిమేషన్ అయినా మీరు ఎందుకు ప్రిపేర్ చేసుకోలేదని అడగడం జరిగింది. అయితే ఏంటంటే వాళ్ళు లాస్ట్ 4-5 years నుంచి వాళ్ళు పనిచేసిన తీరును బట్టి వాళ్ళు కూడా ఆ రకంగా అలవాటు పడిపోయినట్టు కనిపించింది. అంచేత ఏంటంటే ఇప్పుడు భవిష్యత్తులో ఏదైతే ఈ కెనాల్స్ డ్రైన్స్ ఈ ఇరిగేషన్ సిస్టమ్ని ఎట్లా అయితే గ్రౌండ్ లెవెల్లో మనం ప్రక్షాళన చేయాలనుకుంటున్నామో అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఈ సెక్షన్స్లో కూడా ఈ వర్కింగ్ ఏదైతే ఉందో అక్కడ కూడా 1 by 1, ఎందుకంటే వీళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు 2 AC 3 AC ఇన్ఛార్జీలు తీసుకుని వాళ్ళకు కూడా పని భారం కూడా ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ ఇన్ఛార్జీలు ఎక్కువ ఉన్నారు డైరెక్ట్ కంటే కూడా. అవన్నీ కూడా వాళ్ళు మిళితమై ఉన్నాయి. అందుకనే కొంత నిర్లిప్తత కనిపిస్తూ ఉంది. అంటే ప్రభుత్వ ధోరణితోటి ఇప్పుడు వచ్చింది
ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ఇక్కడ నుంచి మార్పు కనపడేటువంటి విధంగా ముందుగా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. కష్టపడి పని చేద్దామని చూద్దాం, వేచి చూసి దాన్ని బట్టి నెక్స్ట్. బ్రిటిష్ టైం నుంచి కూడా కెనాల్ సిస్టమ్ కి ఒక షెడ్యూల్ ఇచ్చేశారు. బ్రిటిష్ టైం నుంచి కూడా దాన్ని ఎందుకు లాస్ట్ గవర్నమెంట్ ఫాలో కాలేదంటారు? అంటే బ్రిటిష్ వాళ్ళు చేసింది కూడా వీళ్ళు ఎందుకు చేయలేదు? ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఆయనంతా కూడా ఇప్పుడు ఇరిగేషన్ ఒక ప్రాజెక్టు, లేకపోతే ఒక రిజర్వాయరు, లేకపోతే ఒక కెనాల్స్, ఇదంతా కూడా మనం మనీ పెడితే అది రిటర్ను లాంగ్ లీవ్లో వస్తుంది, లేదా కంటికి కనిపించదు. అంటే డైరెక్ట్గా ఆయన ప్రయారిటీ ఏంటంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ పని చేస్తే ఇమ్మీడియట్లీ సాయంత్రానికి ఏం వస్తుంది, అది బెనిఫిట్ ఓటు రూపంలో అవనివ్వండి, లేదా తనకి ఓన్గా వచ్చేటువంటి బెనిఫిట్ కానీ ఇమ్మీడియట్లీ కనిపించాలి. ఇప్పుడు ఇటువంటి ప్రాజెక్ట్స్ కానీ ఇటు కానీ చేస్తే ఉపయోగపడేది రైతాంగానికి ఉపయోగపడుతుంది, స్టేట్కి ఉపయోగపడుతుంది. ఆయన ప్రయారిటీ స్టేటు ఫార్మర్ కాదు, ఆయన ప్రయారిటీ ఆయన ఓన్. ఆయన నాకేం వస్తుంది ఈ పని చేస్తే, నాకు ఎంత ఓటింగ్ వస్తుంది అనేది ఒకటి, రెండు నాకు ఎంత వస్తుంది అనే దాని మీద ఆయన కాన్సన్ట్రేషన్. కాబట్టే మీరు చెప్పినట్లుగా ఇది ఎప్పటి నుంచో ఉన్న